కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ చేసిన ప్రయోగం వేద. శాండిల్వుడ్ లో దుమ్ము దులిపేసిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ మీద దాడి చేసింది. తెలుగు తెర మీద వెలుగుతోంది. మరి ఇక్కడ కూడా హిట్ మెట్టెక్కిందా? టేక్ ఎ లుక్. శివరాజ్ కుమార్, గణవి లక్ష్మణ్, ఉమశ్రీ కాంబినేషన్ లో హర్ష తీసిన మూవీ వేద. కన్నడలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా అక్కడ కాసల వర్షం కురిపించింది. 2 నెలల గ్యాప్ తర్వాత తెలుగులో వెలిగింది. ఒక మగాడి వల్ల బాధింపబడ్డ ఓ మహిళను ఓదారుస్తూ తన గ్రాండ్ మదర్ చెప్పే కథతో వేద మూవీ మొదలవుతుంది. 80s లో ఓ తండ్రి తన కూతురుతో కలిసి కొందరిని టార్గెట్ చేస్తూ ఏర్పారేస్తుంటారు. ఒకప్పుడు మంచి వ్యక్తిగా ఉన్న వేద ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు శత్రువుల్ని ఏరిపారేయాల్సి వచ్చిందో అదే ఈ రివెంజ్ డ్రామా టర్న్ చేసే స్టోరీ లైన్. వేద పాత్రలో శివరాజ్ కుమార్ పాతుకుపోయాడు. తన కూతురి పాత్రలో అతిథి సాగర్ కూడా మెప్పించింది. ఇక ఇది లేడీ ఓరియంటెడ్ లా కనిపించే ఓ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. వేద మూవీ రొటీన్ రివెంజ్ డ్రామా అనుకునేలోపు కథనంతో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్ హర్ష. ఇక మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొదటి ఆటకే హిట్ టాక్ వచ్చేస్తుంది. వేద మూవీకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక కథనం కలిసి రావడంతో పాటు ఎమోషనల్ గా థ్రిల్లింగ్ సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి కన్నడలో హిట్ అయిన వేద తెలుగులో కూడా వెలిగిపోతోంది.